కృష్ణుడు రేపల్లి వాడల్లి ఏనువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లి వాడల్లి ఏనువాడు అనగండాలు దాటించు నల్లవాడు మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి కాశీ గడిసు పిల్ల శివకాశీ సరికి పిల్ల ముక్కల చెందిన చిందాడి జోరుగా వచ్చేస్తుంది Don't cut trees. Don't cut trees. Don't Ramalamiha Manasilasaku Manasava Charana Kamala Kumama Nityam Manasilasaku Mama Nityam Mamata Pamapa Kurudeva Mamata Pamapa Kurudeva Shankrajitya Yadushta Daitya Sarvaloka Sharanam Shankrajitya Yadushta Daitya Sarvaloka Sharanam ధన్యవాదాలు. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుట ఎగురుతుందిరా పైకెగురుతుందిరా ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక నీ సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం మంత్రం తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక.
बोलो भारत माता की, बोलो సరస్వతి మాతాకి. సుమారుగా ఒక గంటన్నర 2 గంటలుగా మీరు అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సరస్వతి శిశు మందిర్లో చదువుకునేటువంటి బాలబాలికలు ఎలాంటి ప్రదర్శనలు చేస్తున్నారో అలాంటి ప్రదర్శనలు మీరు సాయంత్రం పూట జరిగేటువంటి ఇంత బాగా నేర్చుకున్నారు, మీకు శిక్షణ కూడా బాగా ఇచ్చారు మీ నిర్వాహకులు. ఈ సరస్వతి సంస్కార కేంద్రాల నిర్వాహకులని, ఈ నిర్వహణలో సహకరించినటువంటి ప్రబంధకారిణి, విభాగ కార్యకారిణిలని ఈ సభాముఖంగా సరస్వతి విద్యాపీఠం ప్రాంత ప్రతినిధిగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు మాధవరావు, మాది వెంకటగిరి గ్రామ పంచాయతీ కోటనారాయణవర్గాల నుంచి. వనపర్తి సౌమ్య ఈ బాలబాలికల సమ్మేళనం కార్యక్రమం ఉంది అంకుల్, రావాలి మీరు కంపల్సరీ అంటే నేను మా ఆవిడ వచ్చింది. మా బాబు కూడా ఆ పాపగారినే ట్యూషన్కి వెళ్తున్నాడు రోజు సాయంత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది ఏంటంటే ఏముంటుందిలే అంత ఘనంగా, సరే బుజ్జి బుజ్జిగా వద్దామని అనుకున్నాను. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మనం ఈ తెలియని ప్రపంచం చాలా ఉంది. ఇంత బాగా నడిపిస్తున్నానంటే చాలా సంతోషం అనిపించిందండి మాకు. ఈ నడుస్తున్న ప్రపంచంలో నాకు అనిపించిన ఒక అనుభవం ఒక నిమిషం సేవలో చెప్పిస్తున్నాను. ప్రతి ఒక్క హిందూ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా ఇవన్నీ వదిలేస్తే పిల్లలు ట్యూషన్కి వెళ్తే ట్యూషన్లో ఉంటున్నారు, బడిలో ఉంటే బడిలో ఉంటున్నారు. కానీ ఇంటికి వచ్చేసరికి ఆటలని అయ్యని ఇయ్యని చేసి బయట కల్చర్కి బాగా అలవాటు అయిపోతున్నారు. మా బాబు వెంకటగిరి గవర్నమెంట్ హై స్కూల్లో 9th క్లాస్ చదువుతుండు. మా బాబు ట్యూషన్ చెప్దామన్నా కానీ అక్కడ కోటనారాయణపురంలో ఎవరు చదువుకునే పిల్లలు ఉన్నా కానీ ఈ రోజుల్లో ట్యూషన్ చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరు.